సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొంత లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళకి ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సేమ్ అదే సీన్ రిపీట్ అయింది కూడా. గతంలో కేసీఆర్ రూలింగ్‌లో ఉన్నప్పుడు కూడా 2020లో లోకల్ బాడీ ఎన్నికల్లో రూలింగ్‌లో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో ఒకవేళ ప్రత్యర్థి అంటే ప్రతిపక్ష అభ్యర్థులు గెలిచినా వాళ్ళు పనులు చేయరు, వాటిలలో నిధులు రావని చెప్పి అధికార పార్టీకి కొంత ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో. దాదాపు 85% కాంగ్రెస్ పార్టీ ఆహ్, అభ్యర్థులు గెలవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 1286 వార్డులు, మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ 693 కైవసం చేసుకుంది. బీజేపీ 248. అయితే ఇండిపెండెంట్ కూడా వాళ్ళ సత్తా బాగానే చాటారు. 243 మున్సిపాలిటీలో వాళ్ళ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా కనిపించింది. ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొంతమంది పార్టీ నుంచి అంటే అధికార పార్టీ నుంచి, బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 పార్టీల నుంచి కూడా రెబల్స్‌గా దిగిన అభ్యర్థులు కూడా ఉన్నారు ఇందులో. అయితే 7 కార్పొరేషన్లలో 5 కార్పొరేషన్లు హస్తం పార్టీ కైవసం చేసుకుంది. మిగతా 2 కార్పొరేషన్లు బీజేపీ కొట్టేసింది. అందులో నిజామాబాద్, కరీంనగర్ 2 కార్పొరేషన్లు బీజేపీ కైవసం చేసుకుంది. ఎందుకంటే ఇక్కడ కరీంనగర్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇటుపోతే నిజామాబాద్‌లో ధర్మపురి అరవింద్ ఈ కొంత బీజేపీ బెల్ట్ ఉన్న ప్రాంతాలు కాబట్టి ఈ 2 కార్పొరేషన్లు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మొత్తం 116 మున్సిపాలిటీల్లో 90 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సాధారణంగా ఇందాక చెప్పుకున్నట్టు అధికార పార్టీ ఉన్నది కాబట్టి మెజారిటీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. అయితే కొంత కొత్తగూడెంకొచ్చేసరికి కొంత డిఫరెంట్‌గా అనిపించింది. కొత్తగూడెం కార్పొరేషన్ అక్కడ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు కాబట్టి కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ అక్కడ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే భైంసాలో అత్యధికంగా వార్డులు గెలిచింది ఎంఐఎం పార్టీ గెలిచింది. ఇక్కడ కొంత డిఫరెంట్ ఈక్వేషన్ కనిపించింది. ఎంఐఎం ఈసారి పెద్ద ఎత్తున అక్కడ ఆ వార్డులు గెలవడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేదు ఇది. ఇప్పుడు డిఫరెంట్ కొంత బీజేపీ వర్సెస్ ఇక్కడ ఎంఐఎం పార్టీ 2 పార్టీలు కొట్టుకుంటాయి. ఇక్కడ కొట్టుకొని సో మెజార్టీ స్థానాలు ఎంఐఎం పార్టీకి రావడం జరిగింది. అయితే మంచిర్యాల కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇటు నల్గొండ కావచ్చు, నల్గొండ అంటే ఆటోమేటిక్గా అది మొత్తం కొంత కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉంది కాబట్టి కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా అక్కడ జయవీర్ కావచ్చు, లేకపోతే రఘువీర్ కావచ్చు, ఇదంతా కాంగ్రెస్ బెల్ట్ కాబట్టి కొంత నల్గొండ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అయితే సిరిసిల్ల, సిద్దిపేటలో కొంత ఈక్వేషన్ చేంజ్ అవుతుంటుంది. ఎందుకంటే అక్కడ సిద్దిపేట ఎమ్మెల్యేగా హరీష్ రావు ఉంటాడు, సిరిసిల్ల ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉంటారు కాబట్టి కొంత ఆ బెల్ట్ ఎక్కడికి పోదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బెల్ట్ ఉంటుంది, ఆ ఓటు బ్యాంక్ అట్లనే పదిలంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. కేటీఆర్ సంబంధించిన సిరిసిల్లలో క్లీన్ స్వీప్ అయిపోయింది మొత్తం. బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు మెజార్టీగా గెలిచారు అక్కడ. సో సిద్దిపేటలో కూడా అంతే. సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొంత హరీష్ రావుకి పట్టు ఉంటుంది. హరీష్ రావుకి సంబంధించిన క్యాడరు, బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ ఇక్కడ ఉంటుంది కాబట్టి హరీష్ రావు నేతృత్వంలో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు చాలా మెజార్టీగా గెలవడం జరిగింది. అయితే ఇక మూడుచింతలపల్లి మున్సిపాలిటీ, అదేవిధంగా మూడుచింతలపల్లి, వర్ధన్నపేట, అమరచింత ఈ మున్సిపాలిటీలు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎందుకంటే ఇదంతా కూడా కొంత వర్ధన్నపేట కావచ్చు, వర్ధన్నపేట, అమరచింత ఈ ప్రాంతాలంతా కూడా కొంత బీఆర్ఎస్ బెల్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ కూడా బీఆర్ఎస్కి సంబంధించిన క్యాడర్ బలంగా ఉంటుంది కాబట్టి సో అక్కడ మున్సిపాలిటీలు అన్నీ కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మంచిర్యాల కార్పొరేషన్ కూడా అక్కడ హస్తం పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ ప్రేమ్ సాగర్ రావు ఆయన కొంత అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా కొంత ఆయనకు సంబంధించిన క్యాడర్ అంతా కూడా అక్కడ పనిచేసింది. అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు పనిచేసిర్రు. సో కార్పొరేషన్ మాత్రం హస్తం పార్టీ, అక్కడ మంచిర్యాల కార్పొరేషన్ మాత్రం హస్తం పార్టీ కైవసం చేసుకుంది. సో ఇప్పటి వరకు కార్పొరేషన్లో ఒక్క ఖాతా కూడా తెరవంది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. 7 కార్పొరేషన్లో ఇటు బీజేపీ 2 తీసుకుంది, ఇటు మిగతా 5 కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ మాత్రం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి కొంత ఒక ఖాతా కూడా తెరవలేకపోయింది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్లలో. అయితే నారాయణపేట మున్సిపాలిటీలో కూడా బీజేపీకి అత్యధిక వార్డులు రావడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే లాస్ట్ టైం లేదు మున్సిపల్ ఎన్నికల్లో. గతంలో మున్సిపల్ ఎన్నికలు అనగానే మోడీ వచ్చి గల్లీలో పనిచేస్తాడా అనే దిశగా కూడా గతంలో
ఆహ్, ఇవన్నీ ప్రచారాలు జరిగినాయి. ఇప్పుడు కూడా జరిగినాయి అదే ప్రచారాలు. కానీ కాకపోతే కొంత బీజేపీ ఈ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఎంపీలు గెలిచిన ప్రాంతాల్లో, ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రాంతాల్లో కొంత వాళ్ళ వాళ్ళ పవర్ వాళ్ళు చూపించుకునే ప్రయత్నంలో కనిపిస్తుంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్ద ఎత్తున జోరైతే కనిపిస్తుంది. అధికార పార్టీ ఆల్రెడీ వాళ్ళు రూలింగ్‌లో ఉన్నారు కాబట్టి సాధారణంగా ఆ జోరు కనిపించాల్సిందే. లేకపోతే అధికార పార్టీపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చే అవకాశం ఉంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గెలిపించుకోవాల్సిందే. కొంత ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఈ గెలుపుని ఇప్పుడు వాళ్ళు రెఫరెండంగా తీసుకుంటున్నారు. మేము జీహెచ్ఎంసీలో కూడా గెలవబోతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. 12 మున్సిపాలిటీలో హంగొచ్చింది. ఇప్పుడు ఈ 12 మున్సిపాలిటీకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మున్సిపాలిటీలు కావచ్చు, వార్డులు కావచ్చు, ఓన్లీ 12 మున్సిపాలిటీలకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితమైంది. అయితే నల్గొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ పార్టీ విక్టరీ కొట్టేసింది. నల్గొండ కార్పొరేషన్‌లో 48 డివిజన్లకు 27 గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కొంత ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ బెల్టు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళంతా కొంత ఎఫెక్ట్ చూపిస్తారు, ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారు కాబట్టి 48 డివిజన్లకు 27 27 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే బీఆర్ఎస్ 9, బీజేపీ 4, ఏఐఎఫ్‌బి 4, ఎంఐఎం పార్టీ 2, ఇద్దరు ఇండిపెండెంట్లు. బీఆర్ఎస్ పార్టీ కూడా 9 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నది. బీజేపీ 4 మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది. ఏఐఎఫ్‌బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కవిత సింహం గుర్తుతో పోటీ చేసింది. కవితకు సంబంధించిన అభ్యర్థులు కూడా 4 మున్సిపాలిటీలు వాళ్ళ ప్రభావం చూపడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు కవిత జాగృతి పార్టీని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇంప్లిమెంట్ చేయనప్పటికి కూడా వాళ్ళు అలయన్స్‌కి పోయారు. జాగృతికి సంబంధించిన వాళ్ళు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ దానికి సంబంధించిన సింహం గుర్తు వాళ్ళు దాని మీద పోటీ చేయడం జరిగింది. వాళ్ళు 4 మున్సిపాలిటీలు కైవసం చేసుకోవడం జరిగింది. ఎంఐఎం 2, ఇండిపెండెంట్లు కూడా 2 మున్సిపాలిటీలు సంబంధించిన వాళ్ళు కొంత అక్కడ ఎఫెక్ట్ చూపించారు. కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి మున్సిపాలిటీలు కొంత ఇవి ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించిన ఆ పరిధిలో ఉంటాయి కాబట్టి కొంత ఇక్కడ కాంగ్రెస్ మాత్రం కొంత పీక్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. అంటే తాండూరు మెజారిటీ స్థానాలు దక్కించుకున్న ప్రాంతాలు ఇవన్నీ కూడా. కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి ఈ మున్సిపాలిటీలన్నీ కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆ పరిధిలో ఉంటాయి కాబట్టి కొంత ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే హంగొచ్చిన ప్రాంతాలు ఏవేవంటే కేతనపల్లి, మొయినాబాద్, అలియాబాద్, ఎల్లంపేట, బోధన్, మెదక్, నర్సాపూర్, అలంపూర్, గద్వాల, అమరచింత, జిన్నారం, ఇస్నాపూర్, ఇంద్రేశం ఈ ప్రాంతాల్లో హంగొచ్చింది. సో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ఈ రిజల్ట్స్‌ని వాళ్ళు రెఫరెండంగా భావిస్తున్నారు. ప్రజలు భావించకపోయినప్పటికి కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేము ప్రజల్లో మమ్మల్ని నమ్ముతున్నారు, మాకు ఇంకా ఓట్లేస్తున్నారు, మెజారిటీ వార్డులను మమ్మల్నే గెలిపించారు కాబట్టి మేము వచ్చేటటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేము ఇదే రిజల్ట్స్ మేము చూపిస్తాం, మమ్మల్ని ప్రజలు నమ్ముతున్నారు అనే లైన్‌లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళేమో అసలు గతంలో మున్సిపాలిటీలో మేము పెద్దగా ఎఫెక్ట్ చూపనప్పటికి కూడా ఇప్పుడు మేము ఎమ్మెల్యే స్థానాలు పెరిగినాయి. 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, 8 మంది ఎంపీలను గెలిచినాం, 2 కేంద్ర మంత్రులు ఉన్నాం. సో కొంత బీజేపీ పుంజుకుంటుంది అని చెప్పే దాంట్లో ఆ సంకేతాలు ఇవ్వబోతున్నారు బీజేపీకి సంబంధించిన నాయకులు. ఇక బీఆర్ఎస్ కొంత గజ్వేలు, సిద్దిపేట, సిరిసిల్ల కొంత ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో గజ్వేల్కి సంబంధించిన ఆ ప్రాంతంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఉంటుంది. అదేవిధంగా సిద్దిపేటలో ఉంటుంది, సిరిసిల్లలో ఉంటుంది. ఈ ప్రాంతాలు అదేవిధంగా సంగారెడ్డిలో ఉంటుంది, మెదక్లో ఉంటుంది. సో ఈ ప్రాంతాలు కొంత బీఆర్ఎస్ సంబంధించిన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సో మేము కూడా మా పార్టీ కూడా ఉన్నది, మేము కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వాళ్ళు నమ్మట్లేదు కాబట్టే మమ్మల్ని నమ్ముతున్నారు కాబట్టే ఏ ఓటు ఎట్లయితే ఉన్నదో ఈ బీఆర్ఎస్ ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో ఆ ఓట్లు అట్లనే ఉన్నాయి, పదిలంగా ఉన్నాయి, ఎక్కడికి చెదిరిపోలేదు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్పే ప్రయత్నం చేసుకుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 85% కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు మున్సిపల్ వార్డులు గెలవడం, కార్పొరేషన్లు కూడా ఒక 5 కార్పొరేషన్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం కొంత ఆ పార్టీకి అడ్వాంటేజ్గా
మారింది. చూడాలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఇదే పెర్ఫార్మెన్స్ ఉంటుందా లేదా అనే అంశాల గురించి చూడాల్సి ఉంది మనం.